ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం. అయితే అందరూ చెప్తున్న జనరల్ ఏంటంటే ఎన్నో పార్టీలు 30 సంవత్సరాలలో ఏంటంటే అన్ని మనకు సపోర్ట్ చేయని పార్టీ అంటూ లేకపోవచ్చు. అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి, అన్ని చేసినా కూడా ఏంటంటే మనకు నిర్ణయం అనేది ఈరోజు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ నిర్ణయం అనేది ఇది అంబేద్కర్ గారు ఏంటంటే గతంలో ఏదైతే రిజర్వేషన్ ఫలితాలు కింది వరకు అందాలన్నా దీంతో ఏంటంటే ఈరోజు కాన్స్టిట్యూషన్ నిర్ణయం వచ్చిందంటే 7 మంది జడ్జిలల్లా 6 మందిలో ఏకగ్రీవంగా చెప్పారు అని అంటే చాలా పెద్ద చరిత్ర. అయితే ఇదంతా క్రెడిట్ ఏంటంటే ఎవరికో ఇది కాదు, ఇది కేవలం ఏంటంటే మందకృష్ణ గారికి. ఎందుకంటే 30 సంవత్సరాల మూమెంట్ ఏంటంటే లైవ్లో పెట్టిండు. ప్రతిదానికి కష్టాలు వచ్చినా ఏమొచ్చినా కూడా మూమెంట్ లైవ్లో పెట్టి తీసుకొచ్చిండంటే అది మందకృష్ణ గారు. ఆ తర్వాత ఇంకోటి తీసుకుంటే మన జైరాబాద్లో 30 సంవత్సరాల ఎంఆర్పిఎస్ మూమెంట్ జైరాబాద్లో తీసుకుంటే ఏంటంటే గతంలో నుంచి తీసుకుంటే ప్రేమ్దాస్ కానీ అమృత్ కానీ ఆ తర్వాత కూచినేలి అమృత్ మొల్లప్ప ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే మా తర్వాత మేము చూసినప్పటి నుంచి ఏంటంటే అబ్రహాం చాలా కష్టపడి దాని ముందు పోతున్నాడు. అదేవిధంగా ఈ రామచంద్ర ట్రైన్ దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఏంటంటే తమకు తోచిన విధంగా ఏంటంటే మూమెంట్ సపోర్ట్ చేసి ఏంటంటే మూమెంట్ లైవ్లో తీసుకొచ్చి వారికి అందరికీ ఒకసారి తీసుకోవాలి. అదేవిధంగా ఏంటంటే ఈ తీర్పును పొద్దున మందకృష్ణ గారు కూడా చెప్పినట్లు ఏంటంటే ఈ 30 సంవత్సరాలల్లో మూమెంట్ కొరకు త్యాగాలు అర్పించిన వారికి ఏంటంటే అంకితం చేయాల్సింది కాదు. ఆ తర్వాత ఏంటంటే ఈరోజు ఏంటంటే మనకు వర్గీకరణ వచ్చింది. ఇంకోటి ఏంటంటే దీని వద్ద ఈరోజు మీ సందర్భంగా చెప్పదలుచుకుంది ఏంటంటే 30 సంవత్సరాల మూమెంట్ ఏంటంటే వెనక్కి తీసుకొని పోయారు. పైనున్న పాలకులు కానీ ఏదో కమిటేసి ఎప్పుడో 30 సంవత్సరాల కింద చేసేస్తే ఏంటంటే మనం ఇంకో సమస్య మీద పోయే ఛాన్సెస్ ఉండే. మందకృష్ణ ఒక మంచి లీడరు అదేంటంటే 30 ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే 30 సంవత్సరాలు మూమెంట్ లైవ్లో పెట్టి తాను అనుకున్నది సాధించగలిగిందంటే అదే 30 సంవత్సరాల కింద ఏంటంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే వేరే సమస్యలను కూడా గురించి కూడా ఆలోచించాల్సిన తరం. కానీ ఏంటంటే పైన ఉన్న పాలకులు ఏంటంటే దీనికి ఏంటంటే ఎవరు కూడా సరి అనే రీతిలో కట్టుబడి లేదని చెప్పేసి క్లియర్గా అర్థమైంది. ఆ తర్వాత ఈ తీర్పుతో ఒకటి అర్థమవుతున్నది ఏంటంటే మనది మనమే పోరాడాలి, ఎవరో వచ్చి చేస్తారనేది కాదు. మనం పోరాడుతుంది ఏంటంటే 30 సంవత్సరాలు పోరాడింది కాబట్టి ఈరోజు ఏంటంటే జడ్జిమెంట్ ఫేవర్లో వచ్చింది, మనకంతా ఫేవర్లో రాగలిగింది. అదే మూమెంట్ లేకపోతే ఇవన్నీ అయ్యేది కాదు. అంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఏంటంటే మందకృష్ణ గారికి ఇస్తూ అదేవిధంగా ఏంటంటే ఈరోజు కోరేది ఏంటంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇది రాష్ట్రాలకు అప్పచెప్పింది కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఉన్నా కూడా ఏంటంటే వాటిని సరైన రీతిలో ఇంప్లిమెంట్ చేసి ఇప్పుడు రేపు వచ్చే నోటిఫికేషన్లు కానీ ఆ తర్వాత ఏంటంటే ఇచ్చిన నోటిఫికేషన్లు అమలు కాని వాటిల్లో కూడా ఏంటంటే అన్నిట్లో ఏంటంటే ఈ వర్గీకరణ అమలు తీసుకొచ్చినప్పుడు సరైన రీతిలో అవుతుంది. మనం మరి ముఖ్యంగా ఏంటంటే రేపు వచ్చేటి లోకల్ బాడీస్ ఉన్నాయి. లోకల్ బాడీస్ ఏంటంటే వర్గీకరణ చేసి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే సుమారు 11 నుంచి 12% వరకు ఏంటంటే మాదిగలకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్. కాబట్టి ఏంటంటే మన వారు చాలామంది బాగుపడతారు కాబట్టి అలాంటి ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా ఏంటంటే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఈరోజు దీనివల్ల ఒక్కటి అర్థమైంది ఏంటంటే మనం కలిసి ఉండి పోరాటం చేస్తే మనకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. సాధించింది ఏమీ లేదు అని చెప్పేసి ఈరోజు ఏంటంటే మందకృష్ణ గారి పోరాటాన్ని ఏంటంటే చరిత్రలో మర్చిపోని విధంగా ఈరోజు మూమెంట్ నిలబడుతుంది. ఆ నిలబడ్డది ఏంటంటే దాని కొరకు ముందుగా పోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఏంటంటే మనం వర్గీకరణ సాధించుకోగలిగినాం. ఆ వర్గీకరణ సాధించిన తర్వాత వర్గీకరణ ఇంప్లిమెంటేషన్, ఆ తర్వాత ఏంటంటే ఎస్సీలకు ఇంకా వేరే సమస్యలు కూడా చాలా వేరే సమస్యలు ఏంటంటే ఆ సమస్యల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏంటంటే రిజర్వేషన్లు తీసుకుంటే ఏంటంటే రిజర్వేషన్లు ప్రభుత్వం దగ్గర తగ్గిపోతున్నాయి, ప్రైవేట్ దాంట్లో మొత్తం ప్రైవేటైజ్ అవుతున్నది. ఆ ప్రైవేటైజ్ అవుతున్నది ఏంటంటే దాంట్లో కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మందకృష్ణ ఏంటంటే స్టేట్మెంట్ ఇస్తూ దీని గురించి మాట్లాడడం జరిగింది. రిజర్వేషన్లు అంతరించిపోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు మన సోదరులు ఏంటంటే వర్గీకరణ ఒకటి అయిపోయింది కాబట్టి ఎవరి జనాభా ఎట్లున్నదో ఆ లెక్కల ఫలితాలు వాళ్ళకి రావాలన్నారు. కాబట్టి సోదరులు అందరం కలిసి ఏంటంటే మనం మెయిన్ అజెండా ఏమున్నదో దాని కొరకు
పోరాడాల్సిందిగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈరోజు మరి ఒక్కసారి మనం ఏంటంటే మన పాత సోదరులు ఎవరైతే ఈ మూమెంట్ కల్పించే వాళ్ళను ఒకసారి స్మరించుకొని స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ తర్వాత దీన్ని ఏంటంటే ఇంకా ముందుకు తీసుకొని పోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి. థ్యాంక్ యూ.